బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా తెలంగాణ భక్తులు దుర్గమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దుర్గగుడి ఆలయ దిగువన జమ్మి చెట్టు వద్ద అమ్మవారికి పూజలు చేశారు. బోనం ఎత్తుకుని మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ గ్రూప్ ని ఇలాగే ఇరువురు రాష్ట్రాల సంబంధ బాంధవ్యాలని మెరుగుపరుస్తూ ఎక్కడ నివసించి ఉన్నా గానీ కల్చరల్ గా సాంప్రదాయబద్ధంగా తెలుగు ప్రాంతం వారందరూ ఒక్కరే అని ఇరువురు ప్రాంతాలకి శక్తివంతమైన అమ్మవారే పాలక దేవతగా కొలుస్తూ ఉండడం విశేషంగా ఈ ఉత్సవాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం ఇంతకి ఘనంగా జరుపుకుంటామని ఆశిస్తున్నాము. రాష్ట్రాల నుండి సమర్పిస్తున్నామండి బోనాలు. ఈ రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని సమర్పిస్తున్నాం. బోనం పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాం. ప్రతిసారి ఆషాఢ మాసంలో వచ్చే అమ్మవారి పవిత్రమైన మాసంలో మేము హైదరాబాద్ నుండి వచ్చి విజయవాడ కనకదుర్గమ్మకు ప్రీతిపాత్రమైన బోనం సమర్పిస్తాం. పట్టు వస్త్రాలతో ఒడిబియ్యము. అంతే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఆకుకూరలు, పచ్చి పులుసులు, మనకు పాడి పంటలు వచ్చే అవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తాం. అన్ని రాష్ట్రాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని
అంతా పాడి పంటలు వర్షాలు బాగా కురవాలని మేము వేడుకుంటూ అమ్మవారికి ప్రతి ఏడాది బోనాలు సమర్పిస్తున్నాం.